బాధగా అన్నాడు, బాధగా అన్నాడు. అవునా కదా? కానీ బాధగా ఉన్నప్పుడు నువ్వు ఇలా చెప్తావా? ఏమనిపిస్తుంది? చాలా మంది బాధ వచ్చినా, కోపం వచ్చినా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ చేతిలో విసిరేయడము, లేకపోతే పక్కన కూర్చొని ఆడటము, లేకపోతే వాళ్ళ దగ్గర ఎవరి మీద కోపాన్ని చూపించడము, ఆడవడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అవునా కదా? అంతే కళ్యాణ్, అవునా? ఇప్పుడు కళ్యాణ్ చాలా బాధగా ఉంది కదా, బాధగా ఉన్న కళ్యాణ్ ఏం చేస్తాడంటే తిని చింపేస్తాడు. చింపేసే కళ్యాణ్ ఎంత బాధ ఉంటుందండి. చాలా బాధగా ఉంది కదా. చాలా ఇంత బాధ ఉన్నప్పుడు మరి ఆ బాధనంతా పోగొట్టాలి. ఎలా పోగొట్టాలి? ఎలా పోగొట్టాలి? ప్రార్థన చేయడం ద్వారా. ఓకే, మీరు సండే స్కూల్ పిల్లలు కాబట్టి ప్రార్థన చేస్తాక మరి బాధ పోతుంది అని మీరు అనుకుంటారు. కానీ చాలా మంది బయట పిల్లలకి తెలియదు ఏం చేయాలనేది. అయితే మీరు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? మీ ఫ్రెండ్స్కి చెప్పాలి బాధ ఉన్నప్పుడు ఏం చేయాలనేది. ఇప్పుడు నేను కళ్యాణ్ గారు చెప్తాను. కళ్యాణ్ కదా, ఏమీ లేదు. మరి కళ్యాణ్ చాలా బాధగా ఉంది కాబట్టి కళ్యాణ్ ఎక్కడికి వచ్చాడంటే సండే స్కూల్కి వచ్చాడు. ఇది మన సండే స్కూల్. సండే స్కూల్లో ఈ బాధలంతటిని పెట్టేసి సండే స్కూల్లో మన బాధలంతటిని ఎలా పెట్టగలం? ప్రార్థన చేయడం ద్వారా. అక్కడ లాస్ట్ ప్రార్థన చేపిస్తారు కదా, ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా, లేకపోతే ఎవరికైనా బర్త్డే విషెస్ అయినా, ఏదైనా హ్యాపీ అయినా సాడ్ అయినా అక్క ఏం చేపిస్తారు? ప్రేయర్ చేపిస్తారు. అవునా కదా? బాధ కలిగితేనేమో ప్రార్థన చేపిస్తారు. వేసిన బాధను తీసేయండి, నాకు హెల్త్ బాగోలేదు, వేసిన బాధను తీసేయండి ప్రేయర్ చేపిస్తారు. ఓకే, హ్యాపీగా ఉండే వేసేకి థ్యాంక్స్ చెప్పని అక్క ప్రేయర్ చేపిస్తారు కదా. మరి ఇప్పుడు కళ్యాణ్ చాలా బాధగా ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు వేసే దగ్గర వేసే మళ్ళీ ఎలా మాట్లాడుతుందా? ప్రార్థన చేస్తావా? కదా కళ్యాణ్ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అవునా కదా? కళ్యాణ్ ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన వేస్తే వింటారా వినరా? వింటానని ఖచ్చితంగా చెప్పాడు కదా. వేసే కళ్యాణ్ ప్రార్థనకి తన జీవితాన్ని మాత్రం ఎలా చేశారో చూద్దాం. కళ్యాణ్ చూసారా? తన కోపం వచ్చి ఏం చేశాడు? తన జీవితంలో బాధ కలిగి దానంతా ఏం చేశాడు? ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? మళ్ళా తిరిగి ఏసయ్య హ్యాపీనెస్ అనేది ఇస్తారు. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తారు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఏసయ్య నేను స్వస్థపరుస్తారు, ఏసయ్య నేను బాగు చేస్తారు, ఏసయ్యకి హ్యాపీని ఇస్తారని నువ్వేం చేయాలి? నమ్మాలి. ఏం చేయాలి? మరి ఎంతమంది నమ్ముతారు ఈరోజు నుంచి? అక్క నాకు ఏ బాధ కలిగినా, నాకు కష్టం వచ్చినా, నాకు సంతోషం వచ్చినా, ఏం వచ్చినా నేను ఏసయ్యకి ప్రార్థన చేస్తానక్క అన్న వాళ్ళు ఎవరున్నారు? చేపలు చూపించండి. ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితాన్ని ఏసయ్య మళ్ళా తిరిగి నూతనంగా మారుస్తానని బైబిల్లో మాటలు ఏంటో తెలుసా? తిరిగి నలిగిన హృదయాన్ని ఏసయ్య బాగు చేస్తానని చెప్పారు. హ్యాండ్స్ డౌన్, చేతులు దించాలి. చాలా మంది పార్కంగా వెళ్ళి పక్కన వాళ్ళు చెప్పారనుకో ఏం చేస్తే హ్యాలెంట్ చేస్తుంది. అవునా కాదా? అవునా? వినాలి, నా వైపు చూడాలి. హలో, నా వైపు చూడాలి. చాలా మందికి నాకు బాగా కలిగిందని చెప్తే ఫ్రెండ్స్ ఏం చేస్తారు? కొన్నిసార్లు హ్యాలెంట్ చేస్తారు. అవునా కదా? కానీ వేసే దగ్గర వస్తే ఏమన్నారో తెలుసా? కష్టం వచ్చిన బాధ వచ్చిన నీ హృదయాన్ని నా దగ్గరికి తీసుకురా. నా కుమారుడా, నా కుమార్తె నీ హృదయం నాకు ఇస్తే అట్లా బాధపడిన నీ జీవితాన్ని నేను ఇలా నూతనంగా మారుస్తానని ఏసయ్య చెప్తున్నాను. మా పిల్లలు మీ హృదయంలో కూడా ఏసయ్య ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారో తెలుసా? ఏ బాధ కలిగినా ఏసయ్యకి మీరు ప్రార్థన చేస్తారు. మరి ఈరోజు చేస్తారు కదా మీరు అంతా ప్రార్థన? వెరీ గుడ్. సరే, బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? దేవుడు సృష్టి అంతటిని తన నోటి మాట చేత చేశారంట. మీ అందరికీ తెలుసు కదా? తెలుసా? సృష్టి అంతటిని ఎలా చేశారు? నోటి మాటతో చేశారు. కానీ మనుషులు మాత్రం ఎలా చేశారు? మట్టితో చేశాడు. మట్టితో చేసి ఏం చేశారు? మట్టి
బయలు బొమ్మను చేయగానే అందులో తన ప్రాణం వచ్చేసి తను మాట్లాడడం నడవడం జరిగిందా? మరి ఏమైంది? దేవుడు ఆ మట్టి యొక్క అగ్రాల్లో ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? జీవవాయువుని ఇంతగా నరుడు ఏమయ్యాడు తెలుసా? జీవాత్మయ్యని బైబిల్లో చెప్తుంది. అయితే ఇది మన లైఫ్ అంటుంది, మన జీవితం అని అంటుంది. దేవుడు ఎంతో అద్భుతంగా ఆదాముని అవ్వను సృష్టించారు కదా, అలాగే మనల్ని కూడా దేవుడు ఎంతో అద్భుతంగా సృష్టించారు. అయితే దీనిలో ఏం లేవు, ఫలాలు అనేవి లేవు, ఓన్లీ సింగిల్గా ఉంది. అవునా కదా? సింగిల్గా ఉంది. ఇప్పుడు చెట్టు మామూలుగా ఇలా మొక్కలు వేయగానే ఏమైంది? ఫ్రూట్స్ వచ్చేస్తాయి, దాంట్లోంచి ఏమైంది? పెరుగుతూ ఉండాలి. అది పెరగాలంటే ఏం చేయాలి? నీళ్ళు పోయాలి. అలాగే మనం ఈరోజు అనుకునేది ఇది మన జీవితం అనుకుంటాం. ఈ జీవితానికి మనం ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు వాక్యమనే నీరు పోయాలి. అంటే వాక్యమనే నీరు ఎలా పోస్తాము? ప్రతిరోజు ఉదయం లేవగానే బైబిల్ చదవాలి, నైట్ పడుకునే ముందు బైబిల్ చదవాలి. చదివింది ఏం చేయాలి? మర్చిపోకూడదు. మళ్ళా దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు అద్భుతంగా మన జీవితాన్ని మారుతారు. అయితే వాక్యమనే నీరు మాత్రమే కాదు పోయడము, వెంటనే ఏం చేయాలి తెలుసా? ప్రార్థన కూడా మనము చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన కూడా నువ్వు దానికి జోడించినప్పుడు వేసే నీ జీవితాన్ని చాలా అద్భుతంగా మార్చేస్తాడు. ఎలా మారుస్తా అంటున్నారు? ఇట్లాగా మారుస్తానంటే మన జీవితాన్ని చాలా సింగిల్గా ఉన్న నీ జీవితంలో ఇలా ఫ్రూట్స్ రావాలంటే, అందమైన జీవితంగా నీకు మారాలంటే నువ్వు ఏం చేయాలి? ప్రతిరోజు బైబిల్ చదవాలి. అదేవిధంగా ఏం చేయాలి? ఏం చేయాలి? బైబిల్ చదువుతావు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే సహవాసము నువ్వు ఎప్పుడైతే చేసేదో చేస్తావో సింగిల్గా ఉన్న నీ జీవితంలో ఎంత అద్భుతంగా దేవుడు సృష్టించేలాగా చేస్తాడు. అయితే బైబిల్లో ఒక మాట ఏంటో తెలుసా? మీరు ఫలించి విస్తరించాలి, భూమిని నిందించడానికి లోపరుచుకోండి అని అయితే చెప్పారు. సింగిల్గా ఉండమని చెప్పలా, మనం ఫలించాలని చెప్పారు. మన నీలో ఉన్న ఫలితం బయటకు రావాలని నువ్వు ఏం చేయాలి? వాక్యం చేసి ప్రార్థన చేసినప్పుడు నీలో ఏమీ లేవు. చాలా మంది అంటారు, అదే నీకు ఏమీ రాదురా అన్న, నీకు అసలు ఏమీ రాదు, కానీ చూడటం రాదు, చదువు రాదు, ఏమీ రాదు, నువ్వు దేనికి పని రాదు. కానీ వేసే వాళ్ళు పనికిరాని వ్యక్తిగా చేయలేడు. నీలో ఉన్న టాలెంట్ బయటికి రావాలంటే వేసే సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. ఏసయ్యా నన్ను బాగు చేయండి, నాలో టాలెంట్ ఇవ్వండి. ఏసయ్య ఏం చెప్పారు తెలుసా? నన్ను అడుగువండి, ప్రతి ఒక్కరికి ఏసయ్య వరాలు ఇస్తానని చెప్పారు. చదువు రావట్లేదు, చదువు మనం వరం అడగండి. ఏసయ్య పాట పాడడం రావట్లేదు, ఏసయ్యా నేను చదువులో మాట్లాడాలి, ఏసయ్యా ఆటపాడే వరం ఇవ్వండి అని ఏసయ్యని అడగండి. అప్పుడు ఏసయ్య మీ జీవితాన్ని అద్భుతంగా అడుగుతారు. ఎంతమంది అడుగుతారు ఈరోజు నుంచి? అక్క నేను ఖచ్చితంగా ఏసయ్యని అడుగుతాను, అక్క నేను పాట పాడతాను అక్క, మరి నేను కూడా చక్కగా చదువుకుంటాను అక్క, నాలో ఉన్న టాలెంట్ ఏసయ్య దగ్గర పెడతాను, ఏసయ్య దాన్ని బయటికి తీసుకొస్తారక్క అని ఎంతమంది నమ్ముతున్నారా? సరే ప్రార్థన చేసుకుందాం. మరి ఇప్పుడే మరి మా జీవితంలో కూడా టైప్ చేయండి ఏసయ్య అని అడుగుదాం. ఏసయ్యని మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి అందరు, అడగదాం, ఏసయ్యని అడుగుదాం. అడిగి ఏం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసిస్తే ఏసయ్య ఖచ్చితంగా మన జీవితంలో ఫ్రూట్స్ అనేవి దయచేస్తారు. అక్క ప్రేయర్ చేస్తారు.